హలో గైస్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గేమ్ ప్లే వీడియో. సో ఇవాళ మనం ఆడబోతున్నాం గిల్డ్ వార్ అండ్ సిఎస్ ర్యాంక్. సిఎస్ ఇవాళ సిఎస్ సీజన్ పడ్డది. ఐ మీన్ వచ్చేసింది. చెప్పిన వచ్చేస్తుంది గైజ్ ఘోరంగా. ఓకే సిల్వర్ 3కి అయితే వచ్చేసాను. గిల్డ్ వార్ సీజన్ అయితే పడ్డాం మళ్ళీ. సో నెక్స్ట్ ఇక్కడ రాయల్ హక్ అయితే ఉన్నాడు. దానికి ఆయనకైతే రిక్వెస్ట్ పంపిద్దాం. ఇల్లు వారు అవసరం లేదు అనిపిస్తుంది నాకు ఎందుకు. సో గైస్ అన్ని క్లైమ్ అయితే తీసుకున్నాం. నాకు తిక్కలు ఇస్తుంది అసలుగా. అండ్ ఇక్కడ వచ్చినట్టుంది ఆ భూమికాంగ్ది. ఇక్కడ ఉంది 7 days గైస్. 7 days ఆడ ఐ మీన్ 7 rounds 7 times షుడ్ బి బోయా. అంటే 7 బోయాలు కొట్టాలి గైస్. అదైతే అప్పుడు వస్తుంది మనకి. మన మమ్మీలు ఇవ్వాలి రేపు అరగంటలు ఫోన్ ఇచ్చుడు ఎందుకు ఏదో అటు డేస్ ఇస్తున్నారు. ఇంకా 7 బోయాస్ కొడదాం మనం. సరే ఎంతమంది ఇస్తారు కానీ ఎంతమంది లక్ అలా ఉంటుంది గైస్. నా లెక్క లక్కీ దే ఆర్ లక్కీ గైస్. సో సిఎస్ ఆడదాం. ఓకే ఇక్కడ కన్ఫర్మ్ అవుతాను. మీరు ఇక్కడ చూడవచ్చు ఫ్రీ స్పిన్ అయితే వచ్చింది. ఎస్పెషల్లీ ఈ ప్రపంచాన్ని ఈ వీడియో చూడు నీకోసమే. ఓకేనా గైస్ నెక్స్ట్ ప్లాన్ చేసుకుందాం. వచ్చేసింది పెంట్ ఉంటుంది ఇప్పుడు. ఓకే సో నెక్స్ట్ ఏం చేద్దాం? సిఎస్ ఆడదాం గైస్. బోర్ కొడుతుంది. గిల్డ్ వార్ ఆడి బోర్డు కొడుతుంది. గిల్డ్ వార్ ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదు కదా. చేస్తా ఇవాళ మాత్రం చేస్తాం. ఓకే గైస్ ఇవాళ గిల్డ్ వార్ అయితే అప్లోడ్ ఇవ్వాలంటే ఇప్పుడు కాదు ఎప్పుడు ఒకసారి. ఓకే గైస్ బ్యాక్ వచ్చేసాను. ఐఎమ్ బ్యాక్. ఇదేదో JKT84 సారీ మెసేజ్ వస్తున్నాయి గైస్. ఓకే ఫ్రీ స్పిన్ ఒక్క తెలుతలేదు. ఓమో ఘోరంగా ఉన్నాడు కదా. నరూటో కన్నా స్ట్రాంగ్ వీడు అనిపిస్తుంది. బట్ నేను నరూటో కార్టూన్ నరూటో కార్టూన్ చూసే వాళ్ళు అయితే కామెంట్ చేయండి గైస్. లైక్ కూడా చేయండి. ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. సో నెక్స్ట్ సిఎస్ పడదాం. సిఎస్ పట్టేసి ఆడదాం. అప్పటి నుంచి 3 నిమిషాలు అయింది మనం గేమ్ స్టార్ట్ చేసి. ఇంకా మనకి ఎన్ని నిమిషాలు ఉన్నాయో నేనే చెప్పాను. ఎన్ని నిమిషాలు ఉన్నాయి గాయస్. మోర్ 8 minutes తెలుసా. నా సోది మొత్తం ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నా గైస్. ఓకే నేను ఎట్లా నా గేమింగ్ ఏంటో నచ్చితే గైస్ మీరు ప్లీజ్ కామెంట్ చేయండి. ప్లీజ్ అని మెన్షన్ చేశాను. ఇంతకు నుంచి ఇంకా నేను ఏం చేయలేను. సో గైస్ ఓకే మనకి మొత్తం ఈ గేమ్ మొత్తం రీచ్ చేసి అప్లోడ్ చేసే వాళ్ళకి మొత్తం 1 hour అయితే పడుతుంది గైస్. గాట్ ఇట్. ఓకే గాయస్ ఇప్పుడు చాలా ఇక్కడ గిల్డ్ వార్ మనం ఆడదాం. ఇక్కడ ఎందుకు యూజ్ చేసాను నేను పిచ్చోని. ఓకే మనం ఫ్రీ ఫైర్ పెద్ద పిచ్చి గేమ్ బట్ నాకు నచ్చుతుంది. అది నాకు అర్థం కాదు. ఓకే ఇక్కడ ఎనిమి ఉన్నాడు గేస్. నేనైతే కొడదాం కానీ నాకు కిల్ మొత్తం తీసుకున్నాడు అనుకున్నా. వేల్స్ వెట్రీ అనుకున్నా. వీళ్ళు వేస్ట్ ఫెలోస్ పిచ్చిన కొడుకులు ఇలా ఉంటారు కొంతమంది. ఒక్క కిల్లు కొట్టినోడిని అంటే నేను ఎట్లా చెప్పాలి దోచుకుంటాడు. కొంతమంది టాప్అప్ కోసం వాళ్ళ ఇంట్లో కూడా దొంగతనం చేసి టాప్అప్ చేసుకోవడానికి పోతాం తెలుసా. అంత గజి దొంగలు తయారవుతారు మన ఫ్రీ ఫైర్ వచ్చిన కానుంచి. గజి దొంగ అంటే వాని దొంగతనం వేసుకుంటాడు. వాని ఇంటి నుంచి వాడి దొంగతనం వేసుకుంటాడు. గజి దొంగ ఇట్స్ ఆల్వేస్ నథింగ్. ఏం లేదు. మనం హెడ్షాట్ కొడితే ఇట్లా లేవాలి డైరెక్ట్. ఇక్కడ ఉంటుంది చూడండి ఇప్పుడు. సో ఇంకా అరే ఎవరు ఇంత డ్యామేజ్ ఇచ్చింది డైరెక్ట్.
నాకు టిక్కాలు ఎత్తాయి గిదాం బుల్లెట్లు కొడతాను నేను రివైవ్ చేసుకుంటాను అర్థం అవుతలే డైరెక్ట్ టిక్కాలు వస్తున్నాయి మళ్ళీ కూడా తీసుకుంటాడు కిల్లు నాకు అర్థం అవుతాను చంపేద్దాం డైరెక్ట్ తీసుకున్నాను నేను అనలేదాగా ఎప్పుడు ఒకటి తీసుకుంటాను లేకపోతే నాకు వస్తుంది ఇక్కడ సిగ్నల్ కిల్లు కొట్టినట్టు. ఓకే రివైవ్ చేసుకుందాం. వచ్చేసాం ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఇంకా తెలియదు ఇప్పుడు నేను ఊడలేను ఇక్కడ రివైవ్ ఇచ్చిండ. ఓకే థ్యాంక్ యూ బ్రో. అండ్ నెక్స్ట్ ఎక్కడ ఉంటాడు ఎక్కడ వీళ్ళు ఎనిమిది ఎక్కడ మమ్మల్ని కొడుతున్నాడు దేశంలో ఎక్కడ ఉండాలి కదా చూడు ఎక్కడ ఉండాలి లేకపోతే జోన్ అయినా చావాలి ఎక్కడ ఉండాలి ఇక్కడ లేడు కింద పడేసా పడిపోయా ఆల్రెడీ పడేసారు మళ్ళీ రావాలి పెంట్ ఉంటుంది గైస్. ఫ్రీ ఫైర్ ఒక ఇంట్రెస్టింగ్ అంటే బిఆర్ ర్యాంక్ గైస్ ఎందుకంటే ఇక్కడ చాలా స్పెండ్ చేయొచ్చు. ఫాల్స్ జోన్ అని చచ్చి నేను చెప్తాను కదా ఆ జోన్ చచ్చిపోయాను ఆల్రెడీ. సో ఇప్పుడు థర్డ్ రౌండ్ ఈ మ్యాప్ నాకు ఘోరంగా ఇష్టం కదా. ఇప్పుడు హెచ్ఆర్స్ మీద హెచ్ఆర్స్ పడ్డా హెచ్ఆర్స్ డైరెక్ట్ ఓన్లీ హెచ్ఆర్స్ నో బాడీ షాట్ ఓన్లీ P90 విత్ P90 గేస్ గ్లూ వాల్ తీసుకుందాం. ఓకే మింత్రా నాకేం వద్దురా మింత్రా ఇవాళ రేపు మింత్రాలు కూడా మనకి మెసేజ్ పంపిస్తున్నామంటే మనం ఎంత ఓకే మేము కాన్సన్ట్రేట్ చేద్దాం ఇక్కడ ఉంది. ఓ అక్కడ బాగానే డ్యామేజ్ వచ్చింది P90 హెచ్ఆర్ వచ్చి మళ్ళా నా ప్రొఫైల్ చెక్ మధ్యలో వస్తే నాకు ఇట్లనే హెడ్లు పడతాయి దీనికి కూడా వాడాలి ఒకటి డైరెక్ట్ షార్ట్ హెడ్ స్నాప్ 2 కిల్ నాకు రావాలి. ఇప్పుడు ఆ దొంగతనం చేస్తే ఇప్పుడు బాంబు పెట్టి లేపేసాడు ఈయన కూడా 1 కిల్ వానికి పోయినట్టుంది ఇంకొక 2 కిల్లు నాకు వచ్చినట్టున్నా 3 కిల్లు వచ్చినాయి గేస్. థ్యాంక్ యూ రోజా అని తీసుకుందాం మీ దగ్గర రైట్. సో మరి ఇంకేం చేద్దాం మంచిగా ఉన్నారా గేస్ ఫ్యామిలీతో పాటు మంచిగా ఉండండి. ఫ్రీ ఫైర్ ఆడిపించోళ్ళు అయ్యి మీ పేరెంట్స్ని అయితే ఇబ్బంది పెట్టకండి గేస్ టాప్అప్ కోసం. ఓకే చదువుకుందాం. ఓకే చాలా P90 చాలా ఆగా వేస్తుంది ఇది ఒకటి గ్రోజా P90 ఇట్లా హెడ్ షాట్ అలాగే ఇట్లా డైరెక్ట్ ఒక్కటే బుల్లెట్ గ్రోజా కానీ మాకు పడతలేదు. సెట్టింగ్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి కొత్త ఫోన్ కొన్న కాడ నుంచి వెళ్ళి సెట్టింగ్స్ వస్తలేము ఇక్కడ నుంచి వెళ్ళి కొడదామా 0లో కొడుతున్నాం గైస్ మనం ఇప్పటి నుంచి వెళ్ళి ఒక్కని కూడా కొట్టలేము మన దాంట్లో అంటే కొట్టి మనకు వచ్చేసి నాక్ అయిపోయిండు కిల్ కూడా వచ్చేసింది 4 కిల్స్ అప్పటి నుంచి బోయా కొట్టేసాం గైస్. సో లెట్స్ హ్యాపీ న్యూస్ ఫర్ దిస్ నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. సో బాయ్ గైస్ బాయ్.